నమస్కారం అండి. ఇయాల మనం సంతోషంగా ఎలా ఉండాలో డిస్కస్ చేసుకుందాం. ఒక స్టోరీ 1950 కాలంలో విపరీతమైన తెలివైనోడు ఒక నది దగ్గర కూర్చొని, అంటే నది ఒడ్డున కూర్చొని రాయిలు ఇసిరేవాడు అనమాట. ఆ రాయిలు ఇసురుతూ వాడికి చాలా నచ్చి ఇసురుతూనే ఉండేవాడు. వీడికి తోడు వీడి విపరీతమైన ఇంటెలిజెంట్ ఫ్రెండ్స్ ఇంకో నలుగురు వచ్చారు. ఇలా 5 కలిసి రాయల్ని నదిలోకి విసురుతూ ఎంజాయ్ చేసేవారు అనమాట. అలాగే ఎంజాయ్ చేస్తూ చేస్తూ రాయలు విసిరేవారు. సడన్గా ఒక ముసలోడు వచ్చి, బాబు ఏం చేస్తున్నారు అని అడిగాడు. అయితే చూస్తలేదా పెద్దయినా, రాయలు నదిలోకి విసురుతున్నాం అని అన్నారు. అంటే ఆ ముసలోడు అన్నాడు, బాబు ఈ రాయలు కాదు వజ్రాలు అని అన్నాడు. వజ్రాలా ఏంటి అని చూసుకునేటప్పటికి ఆ 5 దగ్గర ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క వజ్రమే మిగిలి ఉందన్నమాట. అలాగే ఫ్రెండ్స్, మనం దీని నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం ఎంతో ఇంటెలిజెంట్ అనేసుకుంటాం, ఈ ఫోన్లు వాడటం, బిగ్ బాస్లు చూడటం ఇవి. కానీ మనం వేస్ట్ చేసేది మన టైం, మన లేటర్ పార్ట్ ఆఫ్ లైఫ్, ఆఖరి సమయంలో మనం రియలైజ్ అవుతాం అనమాట, ఏం చేశాను నా టైంతోని అని. సో టైంకి వాల్యూ ఇచ్చి ఇప్పుడు మనం సక్సెస్ అవుతే, అబ్బాయిలకి ఎటువంటి అమ్మాయి కావాలో ఆ అమ్మాయి మీ దగ్గరికి వస్తుంది. అమ్మాయిలకు కూడా రెస్పెక్ట్ అన్నది ఏదైతే ఉంటుందో, మీరు ఇప్పుడు టైంకి వాల్యూ ఇచ్చి సక్సెస్ అవుతే ఆటోమేటిక్గా మీకు ఆ రెస్పెక్ట్ దొరుకుతుంది. సో మనం హ్యాపీగా ఉండాలన్నా ఏదైనా సరే డబ్బు, సక్సెస్ ఇవే ఇంపార్టెంట్. అవి కావాలంటే ఇప్పుడు మన టైంని వాల్యూ చేసి, మన టైంకి వాల్యూ ఇచ్చి మనం పైకి ఎదగడమే ప్రధానమైన ఫ్యాక్టర్. అదే మనల్ని సంతోషంగా ఉండడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ.